మహేష్, ఇక్కడ చూడు బాబు, నన్ను చూడు. నీ ముఖం ఏం రాదుగా, నన్ను చూడు. అయితే మొట్టమొదటి ఏం చేయాలి? బండి ఎక్కినప్పుడు మొదలు సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సీట్ అడ్జస్ట్మెంట్ వెనుకకు ముందరికి చేసుకోవాలి. సీట్ అడ్జస్ట్మెంట్ మనం నీట్గా కూర్చోవాలి, కంఫర్టబుల్గా కూర్చోవాలి. తర్వాత అద్దాలు సరిగా ఉన్నాయా లేవా చూసుకోవాలి. సైడ్ మిరర్స్ సరిగా ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఆ తర్వాత స్టీరింగ్ ప్లే ఎంత ఉన్నది చూసుకోవాలి. స్టీరింగ్ ప్లే ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత కలచ్ ప్లే ఎంత ఉందో చూసుకోవాలి. కలచ్ ప్లే ఎంత ఉన్నది అట్లా ఇట్లా కొంచెం వదులు వదులు మొత్తం వదులు మొత్తం వదులు వదులు. ప్లే ఎంత ఉంది, మన హార్డ్ ఎంత వరకు అవుతుంది, హార్డ్ ఎంత వరకు పోతుంది, హార్డ్గా అది ఆ ప్లే అన్నమాట. అది ఆ ప్లే చూసుకోవాలి. ఓకేనా? తర్వాత ఎక్సిలేటర్ ప్లే ఉందా ఏమన్నా? ఏం లేదు. ఓకే, వెరీ గుడ్. ప్లే వెళ్ళకుండా బ్రేక్ ఏమైనా ప్లే ఉందా? ఏం లేదు, లేదు. ఓకే, ఇవి చూసుకోవాలి. ఒక్కొక్క బండికి ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇవి చూసుకున్న తర్వాతనే మనం ఏం చేయాలి? న్యూట్రల్ చేయాలి బండి. ఇప్పుడు న్యూట్రల్ ఉందా? న్యూట్రల్ ఉన్నది. న్యూట్రల్ తర్వాత ఏం చేయాలి? కలచ్ తొక్కాలి. ఎప్పుడైనా కలచ్ తొక్కి స్టార్ట్ చేయాలి. బటన్ ఒత్తు. ఓకే ఓకే ఓకే. కలచ్ ఆ తర్వాత స్టీరింగ్ అనేది ఎప్పుడు మన చేతులు ఇక్కడ ఉండాలి. ఇది గడియారం అనుకోవాలి. ఇది గడియారం అనుకోవాలి. ఇది 12, ఇది 6, ఇది 3, 9. వింటున్నావా బాబు? అయితే ఈ 3, 6, 9 కాదు, ఎప్పుడు ఈ చేతులు ఇట్లా ఉండాలి. ఈ 12 దాటి ఈ చేయి పోవద్దు, ఈ చేయి రావద్దు. ఇక్కడ 6 దాటి ఈ చేయి ఇటు రావద్దు, ఇటు పోవద్దు. స్టీరింగ్ ఎలా తిప్పాలి? రైట్కి తిప్పు, చేయి నెట్టు, లాగు నెట్టు, ఇలా ఉంటుంది. మళ్ళీ నెట్టుతో ఇలా తిప్పాలి. స్టీరింగ్ తిప్పితే విధానం ఇది. ఇలా తిప్పాలి. ఓకే, ఇలా తిప్పాలి. స్టీరింగ్ ఆపు. కొంచెం తిప్పాలి. కొంచెం తిప్పు. ఇలా కొంచెం తిప్పాలి. ఓకే, ఫాస్ట్గా తిప్పాలంటే డబ్బా తిప్పాలి. ఫాస్ట్గా తిప్పు. ఇలా తిప్పాలి. ఫాస్ట్గా తిప్పాలి. కానీ ఇలా తిప్పొద్దు, రౌండ్ తిప్పొద్దు. ఓకే. తర్వాత మూమెంట్ ఎట్లా ఉంటుంది? కొంచెం ఎక్స్టర్ని ఈ ఎక్స్టర్లు కొంచెం మూమెంట్ అనేది ఫస్ట్ కలెక్ట్ మూమెంట్ నేర్చుకోవాలి మనం. కలెక్ట్ మూమెంట్ ఎలా అంటే గేర్ చూపెడతా తర్వాత మీకు నేను. మూమెంట్ చూడండి, ఇలా స్పెషల్ గేర్ అయ్యి కలెక్ట్ వచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తీయాలి. హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ ఎంతలోనా? ఓకే. ఆ తర్వాత బ్రేక్ వదులు, కలెక్ట్ మెల్ల వదులు, అట్లా వదులు, చిన్న వదులు, మొత్తం వదలకు. ఇప్పుడు పవర్ కొంచెం వస్తుంది. లెఫ్ట్ తిప్పు, అలా. మళ్ళీ కరెక్ట్ కంట్రోల్ అయ్యి అది కరెక్ట్ కంట్రోల్ ఆ విధంగా చేయాలి. బండి ఎప్పుడైనా మూమెంట్ చేసినప్పుడు స్లోగా మూమెంట్ చేయాలి. కరెక్ట్ కంట్రోల్ మూమెంట్ చేయాలి. మళ్ళీ చిన్న కరెక్ట్ కంట్రోల్ మూమెంట్ చెయ్యి చిన్నగా, అంతే చిన్నగా. వెరీ గుడ్. ఎక్కడి చక్కది కొని ఇంత ముందు కొని ఇక్కడ ఆపు. అయితే బాబు ఇప్పుడు ఎక్సిలేటరు కంట్రోలింగ్ లా బండి వెనుకకు ముందుకు పోకుండా కంట్రోల్ చేయాలి. అర్థమైందా? బ్రేక్ చేయొద్దు.
ఎక్సిలేటరు క్లచ్ కంట్రోలింగ్ బ్యాలెన్సింగ్ ఆపాలి. ముందు పోవద్దు, ఎంత పోవద్దు, ముందు పోవద్దు, ఎంత పోవద్దు, ముందు పోవద్దు, ఎంత పోవద్దు, ముందు పోవద్దు, ఎంత పోవద్దు. ఆ బ్యాలెన్సింగ్ ఆపాలి. ముందు పోవద్దు, ఎంత పోవద్దు. ఇలా ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఓకే, ఇది కంట్రోలింగ్ రావాలి. మొదలు మూమెంట్ కంట్రోలింగ్. మూమెంట్ అంటే ఇంతకు చూపెట్టినా, ఇది కంట్రోలింగ్ అన్నమాట. ఇది ఓకేనా? అర్థమైందా? పోని చిన్నగా పోని, ఇంకా ముందు పోని పోని, ఇంకా ఆపు. ఇప్పుడు ఎక్కడంటే మనము ఈ బాడీ మార్కింగ్ చూసుకోవద్దు, బాడీ మార్కింగ్ చూసుకోవద్దు. ఈ వీల్ బేస్ చూడాలి. ఈ వీల్ ఇక్కడి నుంచి ముందు పోయిన తర్వాత ఈ వీలు అక్కడ పోయిన అదే రైట్ కట్ చేయాలి, లెఫ్ట్ కట్ చేయాలి. లెఫ్ట్ పోవాలంటే ఈ వీలు అనేది ఆ రాత పోవాలి. ఆడి పోయినంతనే కట్ చేయాలి. ఓకేనా? పోనీ బాడీ చూసుకోవద్దు. పోనీ తిప్పు, పోనీ కొంచెమే ఎక్కువ తిప్పొద్దు, ఇక తిప్పొద్దు, ఎక్కువ తిప్పొద్దు, కొంచెం వాడుకోవాలి. కొంచెం తిప్పు, చాలు. పోనీ చిన్నగా పోనీ. ఇప్పుడు తర్వాత ఈ లెఫ్ట్కి వచ్చినాం కదా, చక్కగా చేసుకోవాలి. మెల్లగా చక్కగా చేసుకోవాలి. చెయ్యి అట్లే పోని. రైట్కి తిప్పాలి తమ్మి. బ్యాక్ చూడాలి, మార్కింగ్ చూడాలి. ఇది మెజర్మెంట్ తో చేసేది కాదు, ఇది జస్ట్ ఇది మిస్ అయితే ప్రమాదం. డ్రైవింగ్ లో మెజర్మెంట్ ఉండదు, జడ్జిమెంట్ ఉంటుంది. జడ్జిమెంట్ లెఫ్ట్ ఈ అద్దాలలో చూసుకోవాలి. అక్కడ తక్కువ రాలి, ఇక్కడ ఎక్కువ, ఎక్కడ తిప్పుకోవాలి అనేది అద్దాలు చూసుకోవాలి. రైట్ ఎందుకు పోతున్నాం ఇక్కడ, అట్టే పోని మార్జిన్ చూసుకోవాలి. రైట్ పోని అట్టే పట్టుకో, ఎక్కువ తిప్పగా అట్టే పట్టుకొని తిప్పబాకు పోని, అట్టే పోని. ఇప్పుడు తిప్పుకోవాలి. ఎప్పుడు ఫాస్ట్ తిప్పాలి. ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చి మళ్ళీ రైట్ తిప్పాలి. రైట్కు తిప్పు. ఓకే, తిప్పు, మెల్లగా తిప్పు. ఓకే, తిప్పు. ఇప్పుడు గట్టిగా 2-3 సార్లు తిప్పాలి తమ్మి. అలా తిప్పాలి. స్టీరింగ్ విధానం అలా ఉంటుంది. మనం ఇప్పుడు 8 టైర్ చూస్తున్నాం, 8 తిప్పుతున్నాం. మనము ఎస్ అయిపోయింది, 8 తిప్పుతున్నాము. 8 తిప్పుతున్నాం. అదే అట్టే పోయిన తర్వాత ఏం చేయాలంటే స్టీరింగ్ ఫ్రీ చేయి. చిన్నగా తిప్పు. చిన్నగా మార్జిన్ నుంచి పోవాలి. తిప్పు. పోని తిప్పు. ఇప్పుడు 8 అయిపోవస్తుంది. 18 బయటికి వెళ్తున్నావు. మార్జిన్ చూసుకోవాలి, టైర్ బేస్ చూసుకోవాలి, బాడీ చూసుకోవద్దు. టైర్ చూసుకోవాలి. టైర్ కొంచెం రైట్, మళ్ళీ లెఫ్ట్ రాని. ఇక్కడ వచ్చి మనం అలా వెళ్ళిపోవాలి, బయటికి అలా వెళ్ళిపోవాలి. ఇక్కడ రాని, మొత్తం లెఫ్ట్కి రాని. వెరీ గుడ్. చక్కది. చాలు. ఇప్పుడే లోపలికి పోయిన తర్వాత టైర్ అక్కడ పోయిన తర్వాత తిప్పాలి. ఇప్పుడు తిప్పు, కొంచెం తిప్పు. రైట్కో ఇలా పోవడం ఎక్కడ ఇప్పుడు రైట్ తిప్పు. పోనీ మూమెంట్ చేస్తే బండి ఎక్కువ మూమెంట్ చేయి. చాలు, ఎక్కువ తిప్పకు. లెఫ్ట్ తిప్పు. కొంచెం లెఫ్ట్ తిప్పు. ఓకే, పోయి అట్టే చక్కగా పోయి తిప్పకిప్పుడే లెఫ్ట్ కొండు. ఇప్పుడు రైట్కి తిప్పు. చిన్న తిప్పు.
బాబు చక్కగా చేసుకో పోనీ కొంచెం ఎక్స్లేటర్ ఉపయోగించు మొత్తం ఉపయోగించుకునే రైట్ కొంచెం రైట్ ఇప్పుడు మాకు ఇప్పుడు తిప్పాలి ఫాస్ట్గా లెఫ్ట్కు తిప్పాలి తిప్పు పోనీ ఇప్పుడు ఏం చేయాలి కలెక్ట్ కంట్రోల్ చేయాలి ఓన్లీ కలెక్ట్ కంట్రోలే పోనీ బంద్ పోనీ ఎంత పోనీయద్దు కలెక్ట్ కంట్రోల్ చేయి కలెక్ట్ కంట్రోల్ అంటే కలెక్ట్ తప్పు మొత్తము మళ్ళీ మూమెంట్ చేయి మూమెంట్ చేయి చెయ్యి కంట్రోల్ కలెక్ట్ కంట్రోల్ బ్రేక్ న్యూట్రల్ కలెక్ట్ రిలాక్స్ బ్రేక్ ఇప్పుడు ఏం చేయాలి రివర్స్ చేయాలి రివర్స్ ఓకే చిన్న మూమెంట్ లా ఫాస్ట్ గా రైట్ కట్ చేయాలి చిన్న మూమెంట్ ఫాస్ట్ కటింగ్ రైట్ చెయ్యి చిన్న మూమెంట్ ఫాస్ట్ కటింగ్ కటింగ్ చెయ్యి మూమెంట్ చేయి ఎంకర్ మూమెంట్ చేయి చిన్న మూమెంట్ చేయి చిన్నగా చేయి అట్టే చేయి అట్టే రాని ఓకే కంట్రోల్ బ్రేక్ మళ్ళీ కొంచెం మూమెంట్ లా లెఫ్ట్ కట్ చేయి కొంచెం మూమెంట్ చేయి కట్ చేయాలి రెండు పనులు ఏకకాలంలో చేయాలి చెయ్యాలి ఫాస్ట్ గా ఓకే బ్రేక్ కంట్రోల్ బ్రేక్ న్యూట్రల్ కాగానే ఎప్పుడైనా కలెక్ట్ వదలాలి గేరు వేయాలంటేనే కలెక్ట్ నొక్కాలి మళ్ళీ కలెక్ట్ నొక్కు మూమెంట్ చేయి చిన్న మూమెంట్ చేయి ఇప్పుడే తిప్పకు ఆల్రెడీ తిప్పింగ్ స్టీరింగ్ చిన్న మూమెంట్ చేయి పోనీ కలెక్ట్ వదలాలి రైట్ కు తిప్పు కొంచెం రైట్ అట్లా బస్ రైట్ కు తిప్పు వెరీ గుడ్ చక్కగా చేయి రైట్ కు తిప్పు కొంచెం రైట్ కొండు రైట్ తిప్పక్కయ్యా బాబు నేను చెప్పినప్పుడు తిప్పు రాదు నాన్న మీరు చెప్పింది ఏమి నాకు చెప్పు కొంచెమే పోనీ ఎక్కువ తిప్పకు తిప్పు ఇప్పుడు కొంచెం చక్కగా చేయి మళ్ళా పోనీ చక్కగా చేయి పోనీ మార్జిన్ చూసుకోవాలి టైర్ ఎక్కడ పోతున్నది